ప్రేమలో లేకుండా చేస్తాను, అమ్మ నాన్న ప్రేమ లేకుండా చేస్తాను, నువ్వేంటి నాకు చెప్పేదాన్ని లెక్కలు వేసి మాట్లాడుతూ చేస్తాను, హస్తము కూడా ఏం చేసుకుంటారు. ఇవన్నీ దానికి ఉన్న లక్షణాలు. మదము మీద పోరొట్టు ఉండదు, 3 కుటుంబాలు మీద కొట్టు ఉండదు, వాళ్ళ అదృష్టం మీద కాడికి వెళ్ళి ఎదురు తీసుకున్నారు. వాళ్ళిద్దరు వారిని నీకు వచ్చి సమర్పిస్తుంది. ఇంకా 4 వైపున నేనేం పడుతూ ఉన్నాను. వదిలిమైన పెరుగుతుంది, భూమిలోకి పెరుగుతుంది, ఇక్కడ చూసినా నేనే పలుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీకన్నా 4 అడుగులు దానియే ముందు పడుతుంది. నువ్వు అనుకుంటే రాలేదు. నేను పిలిపించుకుంటానని కలిపి నేను మాట ఇచ్చాను. నా సన్నిధానంలోకి పిలిపించుకుని మోకాలు నేను తెప్పించుకుంటారని కలిగినా పలకలేదు. బాల ఆ మాట మీద దిగుడుపు అనేది ఉంది. అర్థమవుతుంది. ఇది 3 అమావాసాలకి చేయాల్సిన ప్రయత్నం. 4 అమావాస నుంచి నాణ్యత నాటకాలు వేసి ఈ బిడ్డని ప్రయోజనం ఎలాగ చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. నేను ఎలాగ చేస్తాను, ఎలాగ దాన్ని చుట్టుపక్కల బంగారాన్ని తీసుకెళ్తాను చూస్తూ ఉండు. కానీ బాల నువ్వు చేయించుకుంటే నీ బిడ్డ నీ కళ్ళ ముందు తల ఎత్తుకున్నట్టుగా జరుగుతాడు. ఇదే మా జీవితము. నేను ఎక్కడ పోయి నమ్మకం కోల్పోయిన అనుకుంటే మటుకు ఎక్కడి చేయగలుగుతాను. వాళ్ళగా రేపు సంగతి కూడా దిగదుడుపు అనేది ఉంది. బాలుడు వండునేనా 3 అమావాసాలు చెయ్యాలి. ఇది గుమ్మంలో చేసేది కాదు, మా సన్నిధానంలో చేసేది కాదు. అర్థమవుతుంది కదా. కొలివారాలు మేము తీసుకువెళ్ళి ఉప్పు వేసి నల్లగొండ బలివిచ్చి, నల్లది వస్త్రాలు బలివిచ్చి, బాలుణ్ణి నేను చెప్పిన ప్రకారం కొలివారాల మీద నిలబెట్టి బొంగ దిడుపు, అర్థమవుతుంది కదా, 5 మార్లు చూపించాల్సిన ప్రయత్నం ఉన్నది. 3 అమావాసాలకి బాలుని కొలివారాల మీద తీసుకువెళ్ళి దిగదుడిపే కార్యక్రమం ఉంది. మీ బిడ్డ నువ్వు అనుకున్నట్టు ఉన్న రోజు మీ చేతి మీద చిక్కుడు పసుపు కుంకుమం సంతోషమని కొంగు చెప్తాను. నాకు పెడతావా? అనుకున్న రోజు 3 అమావాసాలకి ఈ నేనున్నది ఎలాగైతే వెళ్ళిందో దిగదుడిపి, అర్థమవుతుంది కదా. దిగదుడిపి నాటకాన్ని వేపించుకొని చేసేదాకా ఇంకా ఎండబడి తీపిస్తానే ఉంటుంది. కానీ వెనక్కి అయితే జరగదు. కుటుంబాన్ని పడాలి. నలుగురికి వేస్తేనే ఈ జోలు రానుకున్న నేను వానకట్టగా నిల్చుంటాను అన్నాను కదా. నీ కుమ్మం ముందర ఏప మండలి పట్టుకొని నేను కాపలా ఉంటానన్నాను కదా. ఎలాంటిది గాలి నీ వైపున చూడకుండా, నీ బిడ్డ జోలు కాకుండా ఆనకట్ట వేస్తాను. దిగుదుడుపు రోజే ఏమి చేయాలో ఎలా చేయాలని బిడ్డ నోటుకునే నేను పలుకుతాను. నేను చెప్పినా నా బిడ్డ మాటతో నేను పలికిస్తాను. అర్థమవుతుంది కదా. నేను చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉండండి. ఈ బిడ్డని ఎలాగా దారిలోకి తీసుకువస్తానో చూస్తూ ఉండండి. ఇన్ని రోజుల నుంచి కష్టాలు పడ్డారు కదా, ఇది కొన్ని రోజులు పూర్తి భారం నా మీద వేసి నేను ఎలాగ చేస్తాననేది చూస్తూ ఉండు. ఈ బిడ్డ కాలం మీద నిలబడ్డ రోజు మీ చేతి మీద చిక్కుడు పసుపు కుంకుమ నేను కొంగు చెప్తాను. నాకు పసుపు కుంకుమ పెడితే చాలు. ఈ కాంచి నేను వేరే ఆశించను. చిక్కుడు పసుపు కుంకుమ మారుస్తాను, బిడ్డను మారుస్తాను. ఉన్నదాన్ని మెడ వేసి కొలివారాల మీద తీసుకువెళ్ళే రోజు ఆసన్నం అవుతుంది. ఏమి చేయాలి, ఎలా చేయాలని బాగా నడుగునే నేను పలుకుతాను. ప్రయత్నం చేపించుకోండి, అడుగుదుడుకు చేపించుకోండి. నేనే వస్తానంటాను కదా, నేనే చేస్తాను అంటాను. నా బిడ్డ చేతుల మీద నేనే చేస్తాను అంటాను. అర్థమవుతుంది కదా. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే అసమ్మము. నా చేతిలో చిక్కుకున్నాక వదిలిపెట్టను. 3 అమావాసాలు చెయ్యాలి. అర్థమవుతుంది కదా. ఇది చేసినాక నీ బిడ్డకాడికి నేను వెళ్తాను. ఇది మొదలు పెడతాను. నీ కానించే కదా బాలుడికి వెళ్ళింది. బాలు ఒంటి మీద కన్నా ఇక్కడ కుక్క కూర్చున్నాను కదా, ఆశ ఇక్కడ రేపుతుంది కదా. తల్లిగా గుర్తించుకోలేకపోతున్నా, సగం వైపునే చూస్తున్నావు. ఆశ ఇక్కడ రేపుతుంది. ఇది లేచిందా ఎవరి తరం కాదు పట్టుకోవటము. నేను 3 అమావాసాలు కష్టవారము నీ మీద ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుంది కదా. 44 గంటల తర్వాత బిడ్డను అదే స్థానంలో తీసుకువెళ్ళి దిగదుడు తిరుగుస్తాను అన్నాను. నేనే
బంగారాల మీదకి నేనే చేస్తాను. అర్థమవుతుంది కదా, మాట్లాడాల్సిన అవసరం లేదు. కుమారుడు వెళ్ళి బాబోయేలేకి ఇవన్నీ మీద నాకాన్ని వేపించుకొని, దారం వేపించుకొని, తాయికి వేపించుకొని సంతోషంగా ఇవాళ దాటిస్తాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళలో